మా వారు నేను డ్యూటీ నుంచి రాగానే చాలా రోజులైంది నీ చేత్తో మిర్చి తిని చెయ్యొచ్చు కదా ఖాళీ చూసుకొని అన్నారు. ఇంకా నిన్న సాయంత్రం అడిగారో లేదు, ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి చెయ్యాలని అనుకునే ఉన్నాను. ఇంకా మార్నింగ్ లేచిన కానీ పిల్లలు స్కూల్, ఇంటి పని, వంట పని చేసుకునేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఇంకా మంచిగా ఒక న్యాప్ అయితే వేసి లేచిన వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మిర్చి అయితే ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా నోరు తెరిచి అంత ప్రేమగా అడిగినప్పుడు చేయకుండా ఉంటామా చెప్పండి. లక్కీగా ఇంట్లోనే మిర్చికి కావాల్సినవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంక వెంటనే ప్రిపేర్ చేసేసాను. ఇంట్లో పిల్లలకి, హస్బెండ్స్కి నచ్చిన వంటలు చేయడంలో ఉండే ఆనందమే వేరు కదా. నాకైతే చాలా ఇష్టం వాళ్ళకి నచ్చిన వంటలు చేసి పెట్టాలంటే. నేను చేసిన వంటల్లో మిర్చిదంటే మా వారికి చాలా ఇష్టం. ఒకప్పుడు ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు మా వారికి ఎప్పటికప్పుడు చేసి పంపించేదాన్ని. బట్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చాక అసలు చేయడమే మానేశాను. మా ఇంట్లో వాళ్ళు అడగాలే కానీ నాకు రాకపోయినా వంటలు నేర్చుకునైనా చేసి పెడతాను. నాకు అంత ఇష్టం. వాళ్ళకి నచ్చినవి చేయడంలో మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఫైనల్ గా మిర్చి అయితే రెడీ అయిపోయింది. మీతో మాట్లాడుకుంటూ మిర్చి కూడా ప్రిపేర్ చేసేసాను. కారపూస వేసుంటే బాగుంటది, కాకపోతే నా దగ్గర గొట్టం లేదని వేయలేదు. టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది. మా వారు కూడా ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. నైట్ 7 స్టార్ట్ అయితే 8 o'clock అయితే పట్టింది. నాకు 1 hour లో అయితే చేశాను మిక్సర్. ½ kg శనగపిండికి నాకు 2 kg మిక్సర్ అయితే అయ్యింది. డబ్బా మొత్తం ఫుల్ గా అయితే నిండిపోయింది. వీడియో నెక్స్ట్ లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ, బై బై.